విక్టరీ వెంకటేష్ ఈసారి గాంధీ జయంతిని టార్గెట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ పొంగల్ అనిపించుకున్న వెంకీ తన లేటెస్ట్ మూవీతో గాంధీ జయంతికి రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ వేరే లెవెల్ అన్నట్లుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వాస్తవానికి ఈ సమ్మర్కి విడుదల అని ముందుగా ప్రచారం జరిగింది, కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎప్పటి నుంచో వస్తోందో ఏమో అనుకున్న టైంలో గాంధీ జయంతికి రంగంలోకి దిగుతున్నారు టీం. ఈ మేరకు షూటింగ్ జోరు పెంచారు. ఈ సినిమాలో వెంకటేష్ రోల్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉంటుందట. ఫస్ట్ లుక్ లో భాగంగా ఫ్యామిలీ మెన్ లా కనిపించిన వెంకీ రోల్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. త్రివిక్రమ్ సినిమా అంటేనే హీరో క్యారెక్టర్ రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్ ని టచ్ చేసేలా ఆయన రాసిన డైలాగులు ఎవర్ గ్రీన్. పైగా ఈ సినిమాలో నారా రోహిత్ స్పెషల్ రోల్ అని దాదాపు ఫైనల్ అయింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రోహిత్ నటిస్తున్నాడు. గతంలో చాలా సినిమాలో రోహిత్ పోలీస్ రోల్స్ చేసినా అవన్నీ హీరోగానే కనిపించాడు. ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు రోహిత్. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి మమతా సమర్పణలో హారికాండ్ హాస్ని క్రియేషన్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ హీరోలు అందరికన్నా ప్రస్తుతం వెంకటేష్ జేరు ఓ రేంజ్ లో ఉంది. ఎందుకంటే గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సినిమాలో గెస్ట్ రోల్లో వెంకీ గౌడ్గా అదరగొట్టారు. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ లో వెంకీ పాత్ర లేదని చెప్పలేం. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో మూవీ అంటే సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అందుకే F2, F3 సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ తర్వాత 4వ సారి రావిపూడితో రాబోతున్నారు వెంకటేష్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు క్రేజ్ పెంచేశాయి. టైటిల్ డిఫరెంట్ గా ఉంటుందని, ఇందులో మరొక పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తాడు అనే ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, పూజా హెగ్డే కూడా హీరోయిన్లుగా నటిస్తారట. వచ్చేటాది సంక్రాంతికి వచ్చేందుకు డేట్ ఫిక్స్ అయింది. అంటే గతేడాది సంక్రాంతి నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి 2 నెలల్లో వెంకటేష్వి 4 సినిమాలు అన్నమాట. మరి సంక్రాంతి తర్వాత గాంధీ జయంతిని టార్గెట్ చేసుకున్న వెంకీ మామ ఎలాంటి హిట్ కొడతారో చూద్దాం.